నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన తీసుకొచ్చి షానాబుల్ సైద్ రెడ్డి తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు లేరా మీకు బీజేపీలో? వేరే పార్టీ నుంచి తెచ్చుకోరు? మరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఓడగొట్టినటువంటి వ్యక్తి సైద్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టలేదన్న, పద్మావతిని ఓడగొట్టారు. జర్నలిస్ట్ అందరూ కూడా ప్రశ్నించిన అసలు బీజేపీ పార్టీ అనేది తెలంగాణ స్టేట్లో అసలు ఉన్నదా? టైం వచ్చినప్పుడు మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీ కిందికి నీళ్ళు వస్తాయని మొన్న నల్గొండలో కూడా 2,24,000 ఓట్ల పైచిలుకు ఓట్లు భారతీయ జనతా పార్టీ సాధించింది. మీ బీజేపీ పార్టీని చూసి ఓట్లు వేసిరు అనుకుంటారా, సైద్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేసిరు అనుకుంటారా? మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ అంటే ఏదన్నా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీనే. ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మరి పాకిస్తాన్ నుండి విడిగా కూడా భారతదేశం మొత్తం తిరిగి మరి మా నల్గొండ పాత బస్తీలో కూడా పెద్ద సంఖ్యలో ఉండేటోళ్ళు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మీకు యాంటీ కదా, అప్పుడు మీకు ఎందుకు ఓట్లేస్తారు? హిందూ అని చెప్పడానికి ఎందుకు ఆలోచించాలి, ఎందుకు భయపడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే ఇతర పార్టీలో కూడా అందరూ ఉన్నారు కదా, ప్రత్యేకంగా మీరే జై శ్రీరామ్ హిందుత్వాన్ని మీరే ఎందుకు భజన చేస్తారు? ఈరోజు ముస్లింలు పండుగ చేసుకుంటే 33 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. అదే మరి బోనాల పండుగ జరిగింది, మరి తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేటటువంటి బోనాల పండుగ జరిగితే దానికి ఇచ్చింది ఎంత? 5 లక్షలు. మతాలతోని కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజకీయాన్ని మీరు ఢీకొట్లేస్తారా? ప్రజలే నాయకులను తయారు చేస్తారు. వారు కేవలం డబ్బుతోని మద్యంతోని రాజకీయం చేసుకుంటూ వారు గెలుస్తూ ఉన్నారు. నల్గొండ అసెంబ్లీతో పాటు నల్గొండ జిల్లాలో కూడా వారి పతనం ఆరంభమైనది. రాబోయే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నది. నల్లగొండలో ఈ యొక్క మంత్రి ఓడిపోకపోతే మేమందరం కూడా నేను రాజకీయం కూడా బంద్ చేస్తాను. చాలా 100% పక్క కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. మరి బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది కదన్నా, తెలంగాణకి బీజేపీ పార్టీ ఏం చేసిందని? తెలంగాణకి బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్టయితే తెలంగాణ ఎడారి తయారైంది. ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి పోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ మీద ప్రేమతోని ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదా? స్పెషల్ స్టేటస్ మీరు అర్హులు గారు. బీజేపీ పార్టీ విజన్ అంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. మీ మాట వింటేనేమో సిడీలు ఈడీలు రారు, మీ మాట వినకపోతే సిడీలు ఈడీలు వచ్చి జైల్లోకి పంపిస్తారా? బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించే ఆలోచనతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేవలం అసెంబ్లీ సాక్షిగా మరి కుక్కలు ఉన్నట్టుగా వాళ్ళు ఓర్లూరుకోవడం తప్ప వాళ్ళు ఒక డిసిప్లిన్ లేదు, ప్రజల పట్ల ఒక గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బొమ్మ బొరుసు. తెలంగాణ స్టేట్లో మీకు 8 సీట్లే వచ్చినాయి, ఎంపీలు 8 వచ్చినాయి. ఇట్లా చూసినా కూడా మీ గ్రాఫ్ తక్కువే ఉంది. మరి జరిగే స్థానిక ఎలక్షన్లలో మీకు ప్రజలు ఏ విధంగా పట్టం కడతారని అనుకుంటారు? సింహము 2 అడుగులు వెనకేసి ఉంటుంది కానీ మళ్ళీ దుంకుతుంది ముందు. సినిమా డైలాగ్ అన్న, నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని హామీలు ఇచ్చారు కదా, మరి అయ్యప్పుడు వేస్తారు 15 లక్షలు? 15 లక్షలు మా పక్కన కూడా మా ఒక జోకర్ ఉంటాడు ఇక్కడ కూడా పక్క నియోజకవర్గంలో. ఏమైనా కూడా చెప్పిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతున్నామే హీరో, వేరే పార్టీలో పోతే జోకరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన మంత్రి పదవిని సైతం కూడా రాజీనామా చేసి
తెలంగాణ కోసం పోట్లాడిన వ్యక్తి. ఆయన ఈ విషయం చెప్పాను, ఆయన సిగ్గానే పోగొట్టుకుంటున్నాడు. డాక్టర్ ఫీల్డ్ బాగానే ఉంటుంది కదా, మీకు రాజకీయం రావాలని ఏంటంటే పాలిటిక్స్ నీడ్స్ ట్రీట్మెంట్. ఈరోజు మేము పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఈ పాలిటిక్స్ కూడా ట్రీట్మెంట్ చేయాలి. ప్రధాన ప్రతిపక్షం ఎవరన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్? తెలంగాణలో